హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు శుభవార్త. నవంబర్ నెల జీతాలు, పెన్షన్ల తాజా అప్డేట్ అండి. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు మరియు పెన్షనర్లు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి నవంబర్ 2025 జీతాల చెల్లింపు ప్రక్రియపై తాజా సమాచారం అండి. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారంగా బిల్లుల సబ్మిషన్ మరియు ప్రాసెసింగ్ స్టేటస్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ట్రెజరీల వారీగా బిల్లుల సబ్మిషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. నవంబర్ 26, 27 తేదీలలో జీతాలు ఈ మేరకు బిల్లులలో ప్రాసెస్ అయితే కదలిక రావడం జరిగింది. సో, చాలా చోట్ల బిల్లులు ఇప్పటికే డీడీఓ స్థాయి దాటి ట్రెజరీ ఆమోదం పొంది అయితే ఉన్నాయన్నమాట. ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, పాలకొల్లు ఎస్టీఓ పరిధిలో మరియు ఇతర జిల్లాలలో బిల్లుల స్టేటస్ పరిశీలిస్తే చాలా వరకు బిల్లులన్నీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోకి వెళ్ళినట్టు స్పష్టమవుతోంది. దీని అర్థం బిల్లులు ఆమోదించబడ్డాయి. ఇక నిధుల విడుదల కోసమైతే వేచి చూస్తూ ఉన్నాయి అనైతే అర్థమనమాట. ఇక మూడోది పే స్లిప్స్ జనరేట్ అయిన శాఖలండి. సో, ప్రస్తుతానికి ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్స్ అయితే అందుబాటులోకి వచ్చాయి. సో, ఉద్యోగులు పే స్లిప్స్ ప్రింట్ డౌన్‌లోడ్ చేసుకునే దానికి అవకాశం ఉంది. అలాగే పెన్షనర్స్‌కి పే స్లిప్ అనేది 28వ తేదీన రావటం జరుగుతుందనమాట. సో, కాబట్టి పెన్షనర్స్‌కి పే స్లిప్స్ ఇంకా కొద్దిగా టైం అయితే పడుతుంది. పెన్షన్‌లలో ఇంకా టైం అయితే పడుతుంది. ఉద్యోగులకు ఇప్పటివరకు పే స్లిప్స్ జనరేట్ అయిన శాఖల వారీగా చూసుకున్నట్లయితే విద్యాశాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వీరికైతే పే స్లిప్స్ ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి డౌన్‌లోడ్ చేసుకోవడానికి. నాలుగోది పే స్లిప్స్ డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలి? ఉద్యోగులు తమ నవంబర్ నెల పే స్లిప్‌ను డౌన్‌లోడ్ సులభంగా అయితే చేసుకోవచ్చు. నిధి వెబ్‌సైట్ లేదా నిధి యాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రస్తుతానికైతే పే స్లిప్స్ అందుబాటులో ఉన్నాయి. సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్ లింక్ ద్వారా కూడా స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. లాగిన్ వివరాలు మీ సీఎఫ్ఎంఎస్ ఐడీని యూజర్ నేమ్‌గా మరియు దానికి సంబంధించిన పాస్వర్డ్‌ని ఎంటర్ చేసి ఈ మేరకు మీరు ఒక్క సెకన్‌లో మీ స్టేటస్‌ని అయితే చెక్ చేసుకోవచ్చండి. మరి పెన్షనర్ల యొక్క పే స్లిప్స్ అప్డేట్ అండి. ఉద్యోగుల పే స్లిప్స్ వస్తున్నప్పటికీ పెన్షనర్స్‌కి సంబంధించి పే స్లిప్స్ ఇంకా పూర్తి స్థాయిలో అప్‌లోడ్ కాలేదు. ఇవి రావడానికి మరి కొంత సమయం పడుతుంది. సాధారణంగా ఉద్యోగుల ప్రక్రియ మొదలైన వెంటనే పెన్షన్ల బిల్లులు కూడా ప్రాసెస్ చేయబడతాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. మొత్తానికి చూస్తే ప్రక్రియ సానుకూలంగానే సాగుతోంది. మరిన్ని జిల్లాలు మరియు మరిన్ని జిల్లాల బిల్లులు గ్రీన్ ఛానెల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకైతే చేరుకుంటూ ఉన్నాయి. జీతాలు మరియు పెన్షన్‌లకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కోసం మన ఛానెల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ఎప్పటిలాగే నవంబర్ నెల యొక్క జీతాలు, పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానెల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.